హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, నేషనల్ హ్యాండ్లూమ్ డే అబ్జర్వ్డ్ ఆన్ 7th ఆగస్ట్. భారతదేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 7న నేషనల్ హ్యాండ్లూమ్ డేని జరుపుకుంటుంది. భారత చేనేత కార్మికులను సత్కరించడానికి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకోవడానికి మరియు మన దేశంలోని గొప్ప బట్టలు మరియు రంగురంగుల నేతలను జరుపుకునే రోజు. భారతీయ చేనేత పరిశ్రమ వారసత్వాన్ని ప్రదర్శించడానికి మరియు దేశవ్యాప్తంగా ఉన్న నేత కార్మికులను సత్కరించడానికి దేశమంతా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దీనిని మొదటిసారిగా భారత ప్రభుత్వం 2015లో గమనించింది. జాతీయ చేనేత దినోత్సవం ముఖ్యంగా దేశ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, సామాజిక ఆర్థిక అభివృద్ధికి చేనేత సహకారంపై దృష్టి సారించాలని మరియు నేత కార్మికుల ఆదాయాన్ని పెంచాలని కోరుతోంది. నెక్స్ట్ వన్, లడఖ్ లాంచెస్ పానిమా టు రైజ్ అవేర్నెస్ అబౌట్ క్లీన్ వాటర్. స్వచ్ఛమైన నీటి ప్రాముఖ్యత గురించి గ్రామస్తులకు తెలియజేయడానికి పానిమా లేదా వాటర్ మంత్ని లడఖ్లో ప్రారంభించారు. లడఖ్ ప్రభుత్వం హర్ఘర్ జల్ హోదా సాధించిన ప్రతి జిల్లాలో మొదటి బ్లాక్ కోసం 2.5 మిలియన్ రూపీస్ని రివార్డును ప్రకటించింది. నీటి నాణ్యత పరీక్ష, నీటి సరఫరా, వాటర్ సప్లై ప్రణాళిక, గ్రామాల్లో పనిచేయడంపై దృష్టి సారించే పానిమా ప్రచారం త్రిముఖ విభాగాన్ని అవలంబిస్తుంది. ప్రభుత్వ డేటా ప్రకారం లడఖ్లో 11.75% గ్రామీణ కుటుంబాలకు మాత్రమే పంపు నీటి కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలును వేగవంతం చేయాలని పానిమా ప్రచారం భావిస్తుంది. ఈ ప్రచారంలో గ్రామ కమ్యూనిటీలు నీటి చెక్కలు మరియు పర్యవేక్షణ కోసం నీటి నాణ్యత ప్రయోగశాలలకు నీటి నమూనాలను పంపమని ప్రోత్సహించబడతాయి. పానిమా మొదటి దశలో పరీక్షించడానికి అన్ని గుర్తించబడిన వనరులు మరియు సర్వీస్ డెలివరీ పాయింట్లు వాటి నుండి నీటి నమూనాలను సేకరిస్తారు. మొదటి దశలో అవగాహన మరియు సున్నితత్వ ప్రచారాలు కూడా ఉంటాయి. రెండో దశ ఆర్గనైజింగ్ పై దృష్టి సారించింది. పాని సభాస్ లేదా గ్రామ్ సభాస్ లేదా బ్లాక్ స్థాయి జల్ జీవన్ మిషన్ ఒక పథకం కింద నీటి నాణ్యత మరియు సర్వీస్ డెలివరీ సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం డోర్ విజిట్స్, సందర్శనాలు, సమావేశాలు జరిపాయి. వీటిని 2019లో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ప్రారంభించింది. అయితే 2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ గృహానికి సురక్షిత పైపు త్రాగునీరు అందించేలా చూస్తుంది. నెక్స్ట్ వన్, SBI జనరల్ పార్ట్నర్స్ విత్ సహీపే టు ఆఫర్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. భారతదేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన SBI జనరల్ ఇన్సూరెన్స్ గ్రామీణ మార్కెట్లలో బీమా వ్యాప్తిని పెంచడానికి మణిపాల్ బిజినెస్ సొల్యూషన్స్తో టైఅప్ను ప్రకటించింది. మణిపాల్ బిజినెస్ సొల్యూషన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ ఎనేబుల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ప్లాట్ఫామ్ అయిన సహీపే సెమీ అర్బన్ మరియు గ్రామీణ భారతదేశంలోని వినియోగదారులకు డిజిటల్ మరియు ఆర్థిక సేవలను అందిస్తుంది. ఈ పార్ట్నర్షిప్ గురించి చూసుకుందాం. ఈ అసోసియేషన్ SBI జనరల్ కోసం భారతదేశానికి అత్యంత విశ్వసనీయ జనరల్ ఇన్సూరెన్స్గా మారాలని తన దృష్టిని సాకారం చేసుకోవడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా SBI జనరల్ సహీపే కస్టమర్లకు జీవితరహిత బీమా పరిష్కారాలను అందిస్తుంది. SBI జనరల్ ఇన్సూరెన్స్ గురించి చూసుకుందాం. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. 2009లో ఇది స్థాపించబడింది. CEO వచ్చేసి
ప్రకాష్ చంద్ర కన్పాల్. నెక్స్ట్ వన్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఓపెన్స్ హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్స్ అకౌంట్. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎస్ఎస్ఎఫ్బి సూర్యోదయ్ హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్ అకౌంట్ని ప్రారంభించింది. ఇది ఎందుకు ప్రారంభించిందంటే వినియోగదారులు వారి సంపద పెరగడం కోసం మరియు కోవిడ్-19 పాండమిక్ టైంలో కుటుంబం యొక్క ఆరోగ్య సంరక్షణ కోసం ఈ అకౌంట్ని ప్రారంభించడం జరిగింది. ఈ అకౌంట్ ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది మరియు 4 కుటుంబాల కోసం 3 ప్రధాన ప్రయోజనాలతో ఇది ఇస్తుంది. 25 లక్షల టాపప్ ఆరోగ్య బీమాతో వార్షిక ఆరోగ్య సంరక్షణ ప్యాకేజీ మరియు ఆన్ కాల్ అత్యవసర అంబులెన్స్ వైద్య సంరక్షణ సేవలను అందిస్తుంది. టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ కేర్ ప్యాకేజీ ఖాతా తెరిచిన తర్వాత 1 సంవత్సరం పాటు ఉచితంగా ఉంటాయి. 2022 మార్చ్ ముగింపు వరకు దేశవ్యాప్తంగా 102 ప్రదేశాలలో 20 కిలోమీటర్ల దూరం వరకు ఉచిత అంబులెన్స్ సేవ అందుబాటులో ఉంటుంది. పొదుపు ఖాతా ప్రారంభించడానికి వినియోగదారులు సగటున నెలవారీ బ్యాలెన్స్ 3 లక్షల బ్యాలెన్స్ని నిర్వహించాలి మరియు కీలక ఆరోగ్య ప్రకటన ఫారం ప్రకారం అర్హత కలిగి ఉండాలి. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ స్టార్ట్స్ అట్ SCTI-MST ఇన్ కేరళ. ద ఫస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ నేషనల్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఇన్ కేర్ హెచ్ఎఫ్లో శ్రీ చైత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ SCTI-MST కేరళలో ఇది ఏర్పాటు అవుతుంది. బయోబ్యాంక్ గుండె వైఫల్యం ఉన్న రోగులలో ఆరోగ్య ఫలితాల జన్యు జీవక్రియ మరియు ప్రోటీమిక్ మార్కర్లను అధ్యయనం చేయడానికి తెరవబడింది. బయోబ్యాంక్ గురించి చూద్దాం. బయోబ్యాంకులు గుండె వైఫల్యం యొక్క రోగ నిర్ధారణ, రోగ నిరూపణ మరియు చికిత్సను మెరుగుపరచడానికి ఉపయోగపడే అధిక నాణ్యత జీవమానవ నమూనాల సేకరణల యొక్క ముఖ్యమైన వనరు అని చెప్పొచ్చు. బయోస్పెసిమెన్స్లో రక్తం, సీరం మరియు కణజాల నమూనాలు, ఓపెన్ హార్ట్ సర్జరీలు మరియు పెరిఫెరల్ బ్లడ్ మోనోన్యూక్లియర్ సెల్స్ PBMCs మరియు హార్ట్ ఫెయిల్యూర్ రోగుల నుండి సేకరించిన జన్యు సంబంధమైన DNAలు ఉన్నాయి. కేరళ సీఎం పినరాయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. నెక్స్ట్ వన్, యూరోస్పోర్ట్ ఇండియా అపాయింట్స్ జాన్ అబ్రహాం యాజ్ ద MotoGP బ్రాండ్ అంబాసిడర్. యూరోస్పోర్ట్ ఇండియా బాలీవుడ్ సూపర్ స్టార్ జాన్ అబ్రహాంను వారి ప్రధాన మోటార్ స్పోర్ట్స్ ప్రాపర్టీ అయిన MotoGP కొరకు భారత రాయబారిగా నియమించింది. జాన్ యూరోస్పోర్ట్ యొక్క ప్రచారం ద్వారా MotoGP రేస్ లగాతే హై ద్వారా భారతదేశంలో విస్తృత ప్రేక్షకుల సంఖ్యకు MotoGPని ప్రోత్సహించడం కనిపిస్తుంది. యూరోస్పోర్ట్ ఇండియా ప్రస్తుతం FIA ఫార్ములా 2 ఛాంపియన్షిప్, W సిరీస్, నాస్కార్, ఇండికార్ సిరీస్ మరియు బెన్నెట్స్ బ్రిటిష్ సూపర్ బైక్ రేసింగ్ వంటి ప్రతిష్టాత్మక లక్షణాలతో భారతీయ మోటార్ స్పోర్ట్స్ అభిమానుల కోసం, ప్రపంచ మోటార్ స్పోర్ట్స్ అభిమానుల కోసం ప్రోగ్రామింగ్లో అసమానమైన లోతును కలిగి ఉంది. అసోసియేషన్కు ముందు నటుడు MotoGP లెజెండ్ ది డాక్టర్ వాలెంటినో రాసీతో వేదికను పంచుకున్నారు మరియు అనేక MotoGP రేసులకు తరచుగా వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వన్, మంగడేచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ భూటాన్ గెట్స్ బ్రూనల్ మెడల్. భూటాన్ యొక్క భారతదేశ సహాయక మంగడేచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, మంగడేచు జల విద్యుత్ ప్రాజెక్ట్ లండన్ ఆధారిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్
ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ICE అందించే బ్రూనెల్ మెడల్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. పరిశ్రమలో సివిల్ ఇంజనీరింగ్లో ఈ పురస్కారాన్ని అందించారు. మరియు భారత రాయబారి భూటాన్ రుచిరా కంబోజ్ చేత మంగడేచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ లియోన్పో లోక్నాథ్ శర్మకు అందజేశారు. మంగడేచు ప్రాజెక్టును ప్రదానం చేయడానికి ఒక కారణం దాని సామాజిక మరియు పర్యావరణ ఆధారాలు. ఈ ప్రాజెక్ట్ గురించి చూసుకుందాం. ఈ ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం 2.4 మిలియన్ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ను తగ్గిస్తుంది. భూటాన్ యొక్క జల విద్యుత్ శక్తి సామర్థ్యాన్ని 12,000 మెగావాట్స్ 12,000 మెగావాట్లను పెంచాలని గతంలో భూటాన్ మరియు భారతదేశం సమిష్టిగా నిర్ణయించాయి. బ్రూనెల్ మెడల్ను ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ప్రాజెక్టులు మరియు సంస్థలకు ఇవ్వబడింది. ఈ బహుమతి యొక్క 2020 ఎడిషన్ మంగడేచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ భారత మరియు భూటాన్ ప్రభుత్వాల మధ్య సహకారం. ఈ అవార్డును అక్టోబర్ 2020లో ప్రకటించారు. నెక్స్ట్ వన్, పవర్ మినిస్టర్ లాంచెస్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ టు ప్రొవైడ్ రెగ్యులేటరీ ట్రైనింగ్. రెగ్యులేటరీ శిక్షణ అందించడానికి విద్యుత్ శాఖ ఆర్కేసింగ్ రిఫార్మ్ అండ్ రెగ్యులేటరీ నాలెడ్జ్ బేస్ ఫర్ పవర్ సెక్టార్ అనే సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర విద్యుత్ మరియు కొత్త పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ పవర్ సెక్టార్ కోసం సంస్కరణ మరియు నియంత్రణ పరిజ్ఞాన స్థావరాన్ని ప్రారంభించారు. విభిన్న నేపథ్యాల నుండి వర్చువల్ మోడ్ ద్వారా అభ్యాసకులకు రెగ్యులేటరీ శిక్షణ అందించడానికి సర్టిఫికేషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆర్కే సింగ్ ఒక రెగ్యులేటరీ డేటా డాష్బోర్డ్ను ప్రారంభించారు. ఇది కాన్పూర్ IIT ద్వారా అభివృద్ధి చేయబడిన రాష్ట్రాల వారీగా టారిఫ్ మరియు పవర్ డిస్కామ్ల పనితీరుతో కూడిన కంపెండియం. డాష్బోర్డ్ సెక్టార్ పనితీరును కాలక్రమేణా మరియు విద్యుత్ సెక్టార్ యుటిలిటీలతో బెంచ్ మార్క్ చేయడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, లబాన్షు శర్మ విన్స్ భారత్ కేసరి రెజ్లింగ్ దంగల్ ఫర్ ఉత్తరాఖండ్. భారత రెజ్లర్ లబాన్షు శర్మ తమిళనాడులో నిర్వహించిన భారత్ కేసరి రెజ్లింగ్ దంగల్ 2021లో గెలుపు పొందారు. ఉత్తరాఖండ్ ఏర్పడిన 20 సంవత్సరాల నుండి లబాన్షు కరువును విచ్ఛిన్నం చేసి రాష్ట్రానికి భారత కేసరి బిరుదును గెలుచుకున్నాడు. రాష్ట్ర స్థాయిలో 15 బంగారు పతకాలు మరియు జాతీయ స్థాయిలో 10 పతకాలు మరియు అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలలో 2 బంగారు పతకాలు మరియు 1 రజత పతకాన్ని లబాన్షు ఇప్పటికే దేశానికి కీర్తి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉత్తరాఖండ్ గురించి చూసుకుందాం. గవర్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్ బేబీరాణి మౌర్య, చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి. నెక్స్ట్ వన్, ఇండిజీనియస్లీ డిజైన్డ్ INS విక్రాంత్ లీవ్స్ పోర్ట్ ఫర్ మెయిడెన్ సీ ట్రయల్స్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్ తన మొదటి సముద్ర ప్రయోగాన్ని ప్రారంభించడానికి బయలుదేరింది. INS విక్రాంత్ను ఇండియన్ నేవీస్ డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ DND రూపొందించింది మరియు కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ CSL దీనిని నిర్మించారు. ఈ అధునాతన యుద్ధ నౌక గ్రౌండప్ నుండి ఒక విమాన వాహక నౌకను నిర్మించడానికి 2 సంస్థలు చేసిన మొదటి ప్రయత్నం. INS విక్రాంత్ 75% స్వదేశీ కంటెంట్ను కలిగి ఉంది మరియు ఇది తూర్పు నేవల్ కమాండ్లోకి ప్రవేశపెట్టబడుతుంది. ఇది 2022 ఆగస్టు నాటికి భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టబడుతుంది.
ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి చూసుకుందాం. ఇది 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు మరియు 59 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇది 14 డెక్స్ మరియు 2300 కోచ్లను కలిగి ఉంది. ఇది దాదాపు 28 నాట్స్ 28 నాట్స్ గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. దీని డిజైన్ పూర్తిగా 3Dలో రూపొందించబడింది. నెక్స్ట్ వన్, టోక్యో ఒలింపిక్స్ 2020 బజరంగ్ పూనియా విన్స్ ఒలింపిక్ రెజ్లింగ్ బ్రాంజ్ మెడల్. ఒలింపిక్ రెజ్లింగ్ బ్రాంజ్ మెడల్ పోటీలో పురుషుల ఫ్రీ ఫైనల్ 65 కేజీల విభాగంలో కజకిస్తాన్కు చెందిన దౌలత్ నియాజ్బెకోవ్ పై ఇండియన్ రెజ్లర్ అయిన బజరంగ్ పూనియా విజయం సాధించారు. కేడి జాదవ్, సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, సాక్షి మాలిక్ మరియు రవికుమార్ దాహియా తర్వాత ఒలింపిక్ పోడియంలో పూర్తి చేసిన 6వ భారతీయ రెజ్లర్గా పూనియా నిలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత ఇద్దరు భారతీయ రెజ్లర్లు ఒక గేమ్లో పతకాలు సాధించడం ఇదే రెండోసారి.